హలో అండి, చూసారా ఈ దోశలు ఎలా ఉన్నాయో? ఏమిటా ఈ దోశలు అనుకుంటున్నారా? నవసిరు ధాన్యాలతో నేను దోశలు ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియో అండి. ఈ హెల్దీ ఫుడ్ మీకు తెలిసిందే కదా. నేను వేస్తూ ఉంటానండి ఇవన్నీ, కానీ వీడియో తీయటం మట్టుకు అవ్వదు. నాకు ఎప్పుడో టైం కుదిరినప్పుడు మట్టుకు తీయాలనిపిస్తుంది ఫ్రీగా ఉంటే. అంతే. ఇవ్వండి, ఈ పౌడర్ను నేనే తయారు చేసుకుంటానండి. ఈ తడవ తయారు చేసేటప్పుడు నేను అన్ని వివరాలు మీకు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఏవేమి వాడతానో ఇందులో చెప్తున్నాను. తెల్ల జొన్నలండి, మినుములు, కొర్రలు, రాగులు, సజ్జలు, అరికెలు, రెడ్ రైస్, సాములు, పచ్చి జొన్నలండి. ఈ పౌడరు నేను కడిగి గాలించి ఎండలో పెట్టి ఆడించుకుంటానండి. నేను మిక్సీ కూడా పడతాను ఒక్కొక్కసారి మిల్లుకు పట్టిస్తాను. ఇన్స్టెంట్గా వాడుకోవచ్చు. ఇలాగా ఎప్పుడన్నా కరెక్ట్గా మనం సడన్గా వేసుకుంటానికైనా బాగుంటుంది. కానీ నేను వీక్లీ 2 టైమ్స్ చేసుకుంటానండి. 2 టైమ్స్ ఇవే దోశలు వేసుకుంటాను. హెల్త్కి మంచిది కదా, మిల్లెట్స్ చాలా మంచిది అని నేను ఎప్పుడో దోశలు, ఇడ్లీలు, ఇవన్నీ పూరీలు అన్నీ మానేసానండి. మీరు చూస్తూనే ఉన్నారుగా ఒక్కొక్క వీడియో. నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎప్పటికప్పుడే వీడియో తీయటానికి అవ్వేది కాదండి, మార్నింగ్ కదా, అందుకని. సో ఈరోజు మట్టికి ఖచ్చితంగా వీడియో పెట్టాలని చెప్పేసి నేను వీడియో తీశాను. చూడండి ఎలా ఉందో. నేను ఎలా తయారు చేశానో చూశారు కదండి. ఒక గ్లాసు పౌడర్కి 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసి కలపాలండి. కలుపుకొని 1/2 అవర్ నాననివ్వండి. నాననిచ్చిన తర్వాత ఏమంటారు అది ఊరబెట్టడమా, నానపెట్టాలండి వాటర్ వేసి. తరువాతనే మనం వేసుకోవాలండి. ఆయిల్ ఏదైనా పర్వాలేదు. నేనైతే మట్టికి నువ్వుల ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాను. ఒక్కోసారి నెయ్యి కూడా వేస్తానండి. అలా వేసి కొంచెం లైట్గా వేసి కాల్చుకుంటాను. ఎలా చేస్తున్నానో మీరు వీడియో చూస్తేనే అర్థమవుతుందండి. ఇలా చేసుకొని ఏ చట్నీ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనేమి చట్నీ వేసుకున్నానంటే ఏమంటారు అది, మునగాకు పచ్చడి పెట్టానండి. పచ్చడి నూరాను మునగాకు వేసి. దాంతో ప్లస్ చింతచిగురుపప్పు ఉంది, చింతచిగురుపప్పు అది కలిపి నేను అలాగా, అదిగోండి మునగాకు చట్నీ ఉంది కదా, ఆ చట్నీ ప్లస్ చింతచిగురు పప్పు అండి. ఈ 2 కాంబినేషన్ కూడా బాగుంటుంది. అది ప్రత్యేకంగాని కాదు, నాకు ఆల్రెడీ నేను చింతచిగురు పప్పు చేశాను కాబట్టి చూపిస్తున్నాను. నేను ఆ 2 చట్నీలు, మునగాకు చట్నీ కూడా ఎలా చేయాలో కూడా ఒకరోజు వీడియో పెడతానులేండి.